బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల టీటీడీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అకస్మాత్తుగా బదిలీ కావడంతో నేడు జరగాల్సినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం వాయిదా పడింది. నిన్న రాత్రి అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతల నుంచి రిలీవ్ కాగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రన్ నియమితులయ్యారు. అయితే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బోర్డు సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉందని చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు జరగాల్సినటువంటి బోర్డు సమావేశం వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, ఈ రోజు సమావేశం వాయిదా పడడానికి ప్రధాన కారణం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ సిరాజ్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో సంబంధించి అనూహ్య కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి విషయంలో ఏదైతే సిట్ విచారణ అనంతరం ఏదైతే ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే కోర్టుకు కావచ్చు ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయాలి, ఆయనను విచారించే విధంగా అనుమతులు ఇవ్వాలి అనే విధంగా సిబిఐ సిట్ ఏదైతే ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే తిరుమల టీటీడీలో పనిచేస్తున్న ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే ఫిబ్రవరి 3వ తేదీ టీటీడీ పాలక మండలి సమావేశం జరగాల్సి ఉంది. అది అజెండాలతో సహా దాదాపు 10 రోజుల ముందే దీన్ని ఫిక్స్ చేస్తారు కాబట్టి దీనికి ఈ రోజు ముహూర్తం ఖరారైంది. ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగవలసి ఉంది. కానీ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లడంతో కూడా ఈ పాలక మండలి సమావేశం వాయిదా పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే పాలక మండలి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దానికి సంబంధించి పాలక మండలి టీటీడీ ఈవో ఏదైతే దానికి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి ఈవో ఇప్పుడు బదిలీపై వెళ్లడంతో కూడా ఇక్కడ ఈవో లేని కారణంగానే ఈ రోజు పాలక మండలి సమావేశం వాయిదా పడిందనే తెలుస్తుంది. మరోపక్క ఏదైతే టీటీడీ ఈవో ఇక్కడ నుంచి రిలీవ్ అవుతూ కూడా అదనపు బాధ్యతలు కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి కూడా ఈవో బాధ్యతలను అప్పచెప్పారు. కానీ ఆయన ఈ సమావేశాల్లో పాల్గొనే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈవోగా ఎవరైతే నియమించబడ్డారో ఇప్పుడు ఎవరైతే ముద్దాడ రవిచంద్ర ఉన్నారో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించే విధంగా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకునింది. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ద్వారా పిఆర్ఓ విడుదల చేసిన పరిస్థితి. మొత్తం మీద టీటీడీ పాలక మండలి సమావేశం వాయిదా పడిందనే చెప్పాలి. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక ఏర్పాట్లకు సంబంధించి తిరుమలలో భక్తుల సౌకర్యాలకు సంబంధించి అలాగే కొనుగోళ్ల విషయంలో వీటన్నిటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా నియమించబడ్డ ముద్దాడ రవిచంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఈవోగా వచ్చిన తర్వాతే ఈ పాలక మండలి సమావేశం జరిగే విధంగా నిర్ణయం అయితే తీసుకున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ పాలక మండలి సమావేశం వాయిదా పడిన పరిస్థితి. ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం నుంచి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అటు తర్వాత ఎప్పుడు పాలక మండలి సమావేశం నిర్వహించాలనే దీని మీద పూర్తి క్లారిటీ తర్వాత వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం టీటీడీ పాలక మండలి సమావేశం రద్దయిన పరిస్థితి అయితే ఉంది. సిరాజ్, ఎస్ రమణ, ఇప్పటికే నూతన ఇన్ఛార్జ్ గా ఈవోగా బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి రవిచంద్ర కొంతవరకు ఆలస్యం అయ్యేలా కనబడుతుంది. ఎప్పటి వరకు బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? మరి ఈ
ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆయన స్పెషల్ గా వచ్చి ఎప్పుడైతే ఇక్కడ మంచి రోజు చూసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఇప్పుడు రిలీవ్ అవుతున్న అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు అప్పచెప్పి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఈవోగా కూడా ఏదైతే అదనపు ఈవో వెంకయ్య చౌదరియే కొనసాగుతూ ఉంటారు. పూర్తి బాధ్యతలు మాత్రం ముద్దాడ రవిచంద్ర మాత్రం వస్తే ఆయన ప్రమాణ స్వీకారం తరువాతే ఉండే పరిస్థితి ఉంటుంది. వారం 10 రోజుల్లోనే మాక్సిమం అంటే వారం రోజుల లోపలే ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టే పరిస్థితి ఉంటుంది. అటు తర్వాత ఆయన ఏదైతే బాధ్యతలు చేపట్టిన తర్వాతే పాలక మండలి సమావేశం ఉండే విధంగా అధికారులు అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఆయన ఎప్పుడు వచ్చి ఛార్జ్ తీసుకుంటారనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన విజయవాడలోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన మంచి రోజు చూసుకుని వచ్చి పాలక మండలికి సంబంధించి టీటీడీ ఈవోగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సిరాజ్. రైట్ రమణ, థ్యాంక్ యూ.